ఇది నందివర్ధనం చెట్టు మొగ్గలేసింది చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ కింద ఒకటి అనమాట. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ 4, 5 ఇవి మొగ్గలేసింది అనమాట. ఇలా మొత్తం ఇట్లా తీసి పేడలో కలిపి ఎర్రమట్టిలో పెట్టమని చెప్పారు. నేను అందుకే ఇలా గీస్తున్నాను. క్లాత్తో ఇది విడిపోకుండా ఇట్లా చుట్టుకొని ఒక 3 వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కుండీలో ఇట్లా ఓలు పెట్టుకొని చెట్టు ఎంతవరకు పెట్టాలనుకున్నంత ఇట్లా ఓలు పెట్టేసి మనం ఇట్లా ఇప్పుడు ఎన్ని మొక్కలు, ఎందుకంటే వేర్లు లేవు కనుక ఇవన్నీ కొమ్మలు కూడా పెడితే ఏ ఒక్కటైనా అందులో బతుకొచ్చేమో అని నాదొక ఆశ. ఇది ఈ పొండుమల్లె చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే తెచ్చి పెడుతున్నా. ఇది ఒకవేళ బతికింది అనుకోండి మీకు అప్డేట్ ఇస్తాను. మళ్ళీ పెట్టాలో చూద్దాం రండి. ఇందులో కొంచెం లాస్ట్లో కొంచెం ఇలా పేడ వేసుకొని తర్వాత చెట్టు కూడా కొంచెం పెట్టి అందులో పెట్టాలట. ఇంతకుముందు మామూలుగా పెట్టాను, అది బతకలేదు. అయితే పేడతో పెడితే బతుకుతుందమ్మా అని చెప్పాడు ఒక అంకులు. అందుకే పేడతో ట్రై చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా పెట్టడము. ఇట్లా పెట్టేసి పెట్టాలట. ఇట్లా చుట్టూ మొత్తం ఈ పేడతో ఇలా కప్పేసి పెట్టాలి. ఇంతవరకు ఈ పేడ చాలు. ఇప్పుడు మనం ఎర్రమట్టి చుట్టూ పెట్టేసుకుందాం. ఇలా చుట్టూ వేసుకోవాలన్నమాట. ఇంతే అండి. ఎర్రమట్టి ఇలా కప్పేసుకొని ఇది బతుకుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు వాటర్ ఏం పోయక్కర్లేదు, ఎందుకంటే ఈ ఎర్రమట్టి మొత్తం నాకు మొత్తం తడిగా ఉందన్నమాట. రేపు మార్నింగ్ పోసుకుంటాను. అయిపోయిందండి. ఇంతే చుట్టూ. ఇది బతుకుతుందేమో చూద్దాము. తర్వాత మీకు బతికిన తర్వాత అప్డేట్ ఇస్తాను.